జ్యేష్ఠ అమావాస్య రోజు ఎవరైనా సరే గురువింద చెట్టు అంటే వినే ఉంటారు మనం. గురువింద చెట్టు అంటారు. ఆ గురువింద చెట్టు దగ్గరికి వెళ్ళి 2 అగరబత్తులు వెలిగించి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మంచిగా నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పి సంకల్పం చెప్పి ఆ గురువింద చెట్టు వేరుని తీసుకొని రావాలి. కొంత చిన్నగా ఒక వేలేడంత పొడవు ఉండేటట్టుగా ఆ గురువింద చెట్టు వేరుని తీసుకొచ్చి ఇంట్లో పూజా మందిరంలో నీళ్లతో పాలతో చక్కగా ఆవు పాలతో మంచిగా కడిగి అంటే అభిషేకం చేసి గంధము కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి ముందు లక్ష్మీమాత ముందు పెట్టి ఆ గురువింద చెట్టు ఏరుకి లక్ష్మీ అష్టోత్తరంతో మనం అర్చన చేసినట్లయితే 10 సార్లు లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. కుంకుమతో అర్చన చేయాలి. ఆ వేరుకి 10 సార్లు మనం అష్టోత్తరం చదివి అర్చన చేయాల్సి ఉంటుంది. లేదా ఒకేసారి లక్ష్మీ సహస్రనామంతోనైనా ఆ వేరుకు అమ్మవారి ముందు కుంకుమ